రంజాన్ నెలలో పెళ్లి చేసుకోవచ్చా? చాలా మంది యొక్క వాదన ఏంటంటే రంజాన్ నెలలో పెళ్లి చేసుకుంటే తొందరగా తల్లాక్ అయిపోతుందని. ఎందుకంటే రంజాన్ అనేది ఆరాధన చేసేటటువంటి నెల. ఈ ఇబాదత్ నెలలో పెళ్లి చేసుకుంటే తొందరగా తలాక్ అయిపోతుంది అనేది కొంతమంది నమ్ముతారు. ఇది వాస్తవం కాదు. నిఖా అనేది ఒక ఇబాదత్ అంటే ఆరాధన. రంజాన్లో కూడా నిఖా చేసుకోవచ్చు. నిఖా ఆదా దీన్ హే అంటే నిఖా అనేది సగ ధర్మం కాబట్టి. మిష్కాతుల్ మసాబీ హదీస్ నంబర్ 3096. రంజాన్లో పెళ్లి చేసుకోకూడదని సహీ హదీసుల్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. కానీ రంజాన్లో పెళ్లి చేసుకుంటే కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే రోజాలో తినకూడదు, త్రాగకూడదు, భార్యతో సంభోగించకూడదు కూడా. కొత్తగా పెళ్ళైతుంది కాబట్టి కంట్రోల్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి రంజాన్ తర్వాత చేసుకోవడం ఉత్తమం అని కొంతమంది భావిస్తారు. ఉపవాస సమయంలో కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఇఫ్తార్ తర్వాత కూడా పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇఫ్తార్ కంటే ముందు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఉపవాస సమయంలో సంభోగం చేయకూడదు. ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో వివాహం చేసుకుని ఇఫ్తార్ తర్వాత భార్య భర్తలు కలవచ్చు. రంజాన్లో పెళ్లి చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. ఒకవేళ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకపోతే రంజాన్ తర్వాత చేసుకోవడం మంచిది. islamqa.info క్వశ్చన్ నెంబర్ 65736.